అందరికీ నమస్తే. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. కోల్బెల్ట్ ఏరియా బొగ్గు గని ప్రాంతాలలో ఉన్న ట్రేడ్ యూనియన్లు, మరి ఆ ట్రేడ్ యూనియన్ల గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒక 2 వార్తలు పట్టుకొచ్చిండు. మరి అవి ఎట్లాంటి వార్తలు, ఏం చెప్పారు, అసలు ట్రేడ్ యూనియన్ నాయకులు ఏం చెప్తారు, అటు అధికారం పొందిన అంటే అధికార పత్రం పొందిన ఏఐటీసీ ఏం చెప్తుంది, అదే విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్టీసీ ఏం చెప్తుంది. అసలు నిజంగా ఈ రెండు పార్టీలు ఈ రెండు ట్రేడ్ యూనియన్లు కావచ్చు, లేదంటే అన్ని ట్రేడ్ యూనియన్లు కావచ్చు, ఏ ట్రేడ్ యూనియన్ అయినా కూడా సింగరేణి కార్మికుల గురించి, వారి యొక్క సమస్యలను గురించి పట్టించుకుంటుందా, అది కార్మికులకు అర్థం కావాలి. మరి ఎట్లా ఉన్నది పరిస్థితులు ప్రస్తుత సమయాన, ఏం జరుగుతుంది, ఎట్లాంటివి జరుగుతుంది. మనం గతంలో చూసినాం, కొన్ని రోజుల క్రితం ఏదో గుడి అకౌంట్ ఓపెన్ చేసిర్రు అనే ఒక ట్రేడ్ యూనియన్ గురించి మాట్లాడుకున్నాం. మరి వసూళ్ల దందా అని చెప్పేసి కూడా మన దాంట్లో చెప్పుకున్నాం. మరి ఇప్పుడేమో కొత్తగా ఫ్రెష్ గా వీళ్ళేదో సమావేశం, దీనికోసం మాట్లాడతాం మేము. మరి రెండు, అటు ఐఎన్టీసీ కావచ్చు, ఇటు ఏఐటీసీ కావచ్చు, ఈ రెండు ట్రేడ్ యూనియన్లట కార్మికుల సమస్యల గురించి మాట్లాడుతున్నాయట. ఇక నేను వార్త చెప్పే ముందు ఏఐటీసీలో ముచ్చట అడుగుతా, ఏఐటీసీ నాయకులు అందరిని ఒక ముచ్చట అడుగుతా. అయ్యా దొర, సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పైన మీరు గెలిచి ఇంకో నెల అయితే సంవత్సరం కాబోతుంది. మరి మీరు ఇంకా ఎప్పుడు ఎన్నోడు మాట్లాడతారో మాకైతే అర్థం కాలే. పేరు మార్పులు, ప్రధాన చౌరస్తా గోదావరిఖని పట్టణంలో పేరు మార్పుల పైన ఉన్న కార్మికుల యొక్క అంటే ఆ కార్మిక కుటుంబాల బాధలు గత 1-2 రోజుల క్రితం చూసినాం. వాళ్ళు ధర్నాలు కూడా చేసిరు. మరి ఏం చేస్తుందో ఏఐటీసీ నాకు అర్థం కాలేదు. సందాల వసూలకే మంచి ఇంపార్టెన్స్ ఇస్తుందా? మరి సందాల వసూళ్ల కోసమే మాట్లాడింది తప్ప ఇక్కడ కూడా కార్మికులకు ఈ సమస్య తీర్చినాం, ఈ సమస్యను చేయించినాం, సంస్థతో మాట్లాడికాడ రోడ్ వేయించినాం, కార్మికులు ఇబ్బంది పడకుండా లెవెన్యూ మైన్కోవడానికి రోడ్ వేయించినాం అని ఎక్కడన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మరి లేవు. ఇక ఇదే విధంగా ఐఎన్టీసీ చెప్పేది ఏంది, మేం ప్రభుత్వంతో మాట్లాడతాం, అదే విధంగా సింగరేణి సంస్థతో మాట్లాడతాం, మరి కార్మికుల సమస్యలను తీరుస్తామని చెప్తారు. మరి ఎక్కడ తీరుస్తారు, ఏడ తీర్చిరో ఎప్పుడే అన్న. మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత మాత్రాన కార్మికుల సమస్యలు తీరినట్టు కాదు. అనేక మంది కార్మిక బిడ్డలు ఇంకా అదే పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి. వీళ్ళు అసలు ప్రెస్ మీట్లు ఏం చెప్పారో చూద్దాం. ముందు ఏఐటీసీ, ఎందుకంటే అధికార పత్రం ఉన్నది ఏఐటీసీ దగ్గర కాబట్టి ఏఐటీసీ గురించి మాట్లాడదాం. స్ట్రక్చర్ మీటింగ్ లో కార్మికుల సమస్యలను చర్చిస్తాం. ఏఐటీసీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీతారామయ్య సారు. కొత్తగూడెంలో ఈ నెల 28న జరిగే సింగరేణి స్ట్రక్చర్ సమావేశంలో కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ చెప్పారు. గోదావరిఖని శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ, కార్మికులు కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై చర్చించి సింగరేణిలో కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమస్యలపై చర్చించి అగ్రిమెంట్ చేసుకునే పద్ధతిలో జరగాల్సిన స్ట్రక్చర్ చైర్మన్, డైరెక్టర్ లెవెల్ సమావేశాలు జరగకపోవడం వల్ల కార్మికుల సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, సింగరేణిలో వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇప్పించడం, మారు పేర్లు ఉన్న కార్మికులకు డిపెండ్ ఉద్యోగాలు ఇవ్వాలని, మైనింగ్ ట్రేడ్మెన్స్, ఈపీ ఆపరేటర్లు మెడికల్ అండ్ ఫిట్ అయితే సూటబుల్ జాబ్ ఇవ్వాలని, అలవెన్సులు ఇవ్వాలని, ఇన్సెంటివ్లు ఇవ్వాలని తదితర సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కొన్ని సంఘాలు ఏఐటీసీని బదనాం చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయని, మెంబర్షిప్ రికవరీ విషయంలో కార్మికులలో అలజడిని సృష్టించారని, దీనిపై యాజమాన్యం తమ అభిప్రాయాన్ని తెలపాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరు ముందుకు రావడం లేదన్నారు. సమావేశంలో ఇక వాళ్ళు మాట్లాడిరు. ఇక వాళ్ళందరూ ఎందుకు కానీ మనకు ఉన్నోళ్ళ గురించి మనకెందుకు, ఉంటారు నాయకులు తప్ప వేరేటోళ్ళు ఉండరా. ఇక వీళ్ళు ఏం చేస్తారట, స్ట్రక్చర్ మీటింగ్ ఈ నెల 28న జరిగే స్ట్రక్చర్ మీటింగ్ లా సీతారామయ్య సార్ ఏం చెప్తాడంటే, ఆ మీటింగ్ లో పోతాడట. మీటింగ్ లో పోయి డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడట. ఇక మైనింగ్, ట్రేడ్ యూనియన్, ఈపీ ఆపరేటర్లకు సూటబుల్ జాబులు ఇప్పితే వచ్చే ప్రయత్నం చేస్తాడట. మారు పేర్లు ఉన్న కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని,
ఇక అవుతారు. ఇప్పుడు సార్ మాట్లాడింది కదా, ఇక మళ్ళీ వీళ్ళను బదనాం చేస్తారట. ఎట్లా బదనాం చేస్తారట? మెంబర్షిప్ రికవరీ విషయంలో కార్మికులలో అలజడిని సృష్టించారట. ఎవరు సృష్టించారయ్యా? మెంబర్షిప్ విషయంలో ఎవరు అలజడిని సృష్టించారో చెప్పాలి. మెంబర్షిప్ విషయంలో ఎవరో మెంబర్షిప్ ఏఐటీసీల మెంబర్షిప్ కోసం అట కార్మికులలో అలజడి సృష్టించారట. ఇవే సార్ చెప్పింది ఏంది? అర్థమైంది కదా కార్మిక బిడ్డలారా, మీ అందరికి చెప్పేది ఏంటంటే, సారు ఈపీ ఆపరేటర్లకు, ట్రేడ్ మెన్లకు, వీళ్ళందరికీ సూటబుల్ జాబులు, మాడిపేర్లు ఉన్న వాళ్ళకు డిపెండ్ ఉద్యోగాలు, అన్ఫిట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు రావాలని చెప్పారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి కదా, వాటి గురించి ఏం చెప్పలే సారీ. దీర్ఘకాలిక సమస్యలు లైట్లు, బూట్లు, టోపీలు, ఈ మధ్య డ్రెస్ కోడ్లు, ఇదన్నీ వాటి గురించి మాట్లాడితే లేదుగా. కార్మికులలో ప్రమాదాలు జరుగుతున్న గని ప్రమాదాలు కావచ్చు, ఉపరితల గని ప్రమాదాలు కావచ్చు, వాటి నివారణ పైన చర్యలు తీసుకునే విధంగా ఏది సంస్థ పైన ఒత్తిడి తీసుకురారు. వాటి గురించి మాట్లాడరు. ఎప్పుడైతే ఎవరైనా ఒక కార్మికుడు చనిపోతే కనుక అప్పుడు మేము ఖచ్చితంగా ప్రమాదాలకు నివారణ చేస్తాం, ప్రమాదాలకు నివారించే విధంగా సంస్థ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చెప్తారు. మరి నివారణ చర్యలు చేపట్టాలి. మరి కార్మిక బిడ్డలు చనిపోతారు, మరి ఇదంతా చూడాలి అని చెప్పేసి ఏఐటీ చెప్పదు. ఏం చెప్తుంది? ఏది లేటెస్ట్ గా గత 3-4 రోజుల నుంచి మారు పేర్లతో ఉన్న డిపెండెంట్ ఉద్యోగుల బాధితులు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ విషయము ఏఐటీసీకి గుర్తొచ్చింది అన్న ముచ్చట మీరు అందరు అర్థం చేసుకోవాలి కార్మికులారా. ఇక అదే విధంగా ఓన్లీ ఒక్క ఏఐటీసీనే తిడతలేను నేను, ఇక్కడ ఏఐటీసీని ప్రశ్నిస్తలేను. ఐఎన్టీసీ ఇంకా ఉన్నది తర్వాత వార్త. ఐఎన్టీసీ గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం కాదు, మాట్లాడి చూస్తా. గతంలో టీబీజీ కేసు ఉండి కార్మికులకు చేసిందేం లేదు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్ళు కార్మికుల కష్టాలు అట్లనే పోయినాయి, కార్మికుల బాధలు ఆనే మిగిలిపోయినాయి, కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు ఆనే మిగిలిపోయినాయి. ఇక అట్లా అదంతా టీబీజీ కేసు దయా. ఇక ఇప్పుడు ఏఐటీసీ ఐఎన్టీసీ దయా కార్మికులు బతికేది. గుర్తుపెట్టుకోవాలి ట్రేడ్ యూనియన్లు. కార్మికులు లేకపోతే ట్రేడ్ యూనియన్లు లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్మికులు కనుక లేకపోతే, ఆ సంస్థే లేకపోతే, లేదంటే అక్కడ కార్మికులు లేకపోతే ట్రేడ్ యూనియన్ అనేది ఎవరి కోసం చేస్తుంది? ట్రేడ్ యూనియన్. ఇంకా కార్మికులు అనేటోళ్ళు లేనప్పుడు ట్రేడ్ యూనియన్లు ఎవరికి పనిచేస్తాయి? ఏమీ లేదు, సైలెంట్ గా ఉండాల్సిందే. అట్లాంటి కార్మికులను మీరు చూసుకోవాల్సిన పరిస్థితులను పక్కన పెట్టి ప్రెస్ మీట్లు అలా చెప్తారు, సూపర్ గా చెప్తారు, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం, కార్మికుల కష్టాలు తీరుతాం. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి సింగరేణి సంస్థలో ఉన్న అటు మందమరి రీజియన్ కావచ్చు, ఇటు రామగుండం రీజియన్ లో కావచ్చు, ఉన్న ఏరియా హాస్పిటల్, అటు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఈ 3 ఏరియా హాస్పిటల్ పైన ఎప్పుడైనా ఎక్కడైనా మీరు పోయి చూడుర్రి. ఆ దవాఖానాలు ప్రభుత్వ దవాఖానాలు కంటే, ప్రభుత్వ దవాఖాన అంటే ఒకప్పుడు హీనమైన స్థితిలో ఉండే, తర్వాత రోజులు కాలాలు మారిన కొద్ది అభివృద్ధి చెందినాయి. ఇప్పుడు సింగరేణి సంస్థ ఆ విధంగా తయారైంది. ఎట్లా? మరీ అధ్వానంగా, మరీ ఏదో పుక్కానికే చూసినట్టు, వాళ్ళు ఏదో సింగరేణి సంస్థల బిడ్డలు కానట్టు, సింగరేణి కార్మికులు కానట్టు చేసుడు లోపల. ఇక కొన్ని హాస్పిటల్లో కుక్కలు ఇరుగుతాయి, కొన్ని హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం ఉంటుంది, కొన్ని హాస్పిటల్లో అన్ని రకాలుగా ఉన్నాయి. డాక్టర్లు ఉండరు, అవసరమైన మేరకు డాక్టర్లు ఉండరు, స్పెషలిస్టులు కనబడరు. కానీ కార్మికులను మాత్రం గోసలు పెట్టుడు, కార్మికులను మాత్రం తిప్పే ప్రయత్నాలు చేసుడు కనబడతాయి. ఇక ఇది ఏఐటీసీ ముచ్చట. ఇక ఐఎన్టీసీలు కూడా చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారో కూడా వినాలి. ప్రభుత్వ సహకారంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి. నేను ముందే చెప్పి వీళ్ళు ప్రభుత్వంతో మాట్లాడతారు ఏం చేసినా. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి ఐఎన్టీసీ కృషి చేస్తుందని యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు ధరంపురిలో పేర్కొన్నారు. శుక్రవారం RG2 యూనియన్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ, గుర్తింపు సంఘంగా ఏఐటీసీ చేయలేని పనులను ఐఎన్టీసీ చేస్తుండడంతో ఉనికిని కోల్పోతామని, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందనే ప్రచారాన్ని చేయడం మానుకోవాలని సూచించారు. వాళ్ళ గురించి ఇది కూడా చెప్తా అంతా అయిపోయినాక. కేవలం సంస్థ అభివృద్ధి, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ప్రభుత్వ సహకారాన్ని కోరుతున్న విషయాన్ని గుర్తించాలని వారు కోరారు.
33% లాభాల వాటా ఇప్పించడం, ఇండిపెండెంట్ ఉద్యోగుల వయస్సు 40కి పెంచడం వంటివి అమలు చేశామని తెలిపారు. ఏఐటీయూసీ నాయకులు సిపిఐ ఎమ్మెల్యేతో కలిసి సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని తప్పుగా భావించలేదని, ఏఐటీయూసీ నాయకులు సిపిఐ ఎమ్మెల్యేతో కలిసి సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్తామని తప్పుగా భావించలేదని, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఐఎన్టీయూసీ పైన నిందలు వేయడాన్ని ఖండిస్తున్నట్లు నరహరి ధరంపూర్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి కుట్టుపడిందని, మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి వ్యవహారాలపైన తీవ్ర ప్రభావం పడినట్లు తెలిపారు. గుర్తింపు సంఘం ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో గత ప్రభుత్వం సింగరేణిలో జోక్యం చేసుకుంటే ఏఐటీయూసీకి బాధ్యత ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. సింగరేణిలో కార్మిక సంఘాల ఉనికిని దెబ్బతీసేలా ప్రైవేటు సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపు జరిగినప్పుడు ఏఐటీయూసీ చేసిన పోరాటం ఏమీ లేదంటూ కార్మికులకు వివరించారు. నరసింహ ధరంపురిలు ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఇక వాళ్ళందరూ పాల్గొన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు మంచిగా నూరు కార్మికులారా, మీకు మంచిగా చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసిరట అంటే, ఐఎన్టీయూసీలు 33% లాభాల వాట వచ్చేటట్టు చేసిరట. తర్వాత డిపెండెంట్ ఉద్యోగుల యొక్క కార్మికుల పిల్లలకు 40 ఏళ్ల వయసులో కూడా ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాటం చేసిర్రు అని చెప్పేసి చెప్తారు. ఇక మిగతా ఐఎన్టీయూసీ అట ఉనికిని పోగొట్టుకుంటుంది, ఉనికిని పోగొట్టుకుంటుంది కాబట్టి రాజకీయ జోక్యం పెరిగింది ఐఎన్టీయూసీ వల్ల, అందుకనే ఇట్లా సంస్థ పట్టించుకుంటలేదు అది ఇది అని మా మీద దుమ్మెత్తిపోతారు అని చెప్పేసి ఎవరు ఐఎన్టీయూసీ నాయకులు నరసింహ అన్న చెప్తాడు, అదే విధంగా ధరంపూర్ అన్న చెప్తాడు. ఇక్కడ ఏం చెప్పిర్రు వీళ్ళేం చెప్పిర్రు, మెంబర్షిప్ రికవరీ విషయంలోనట అలజడి సృష్టించారట. ఇక మనం మాట్లాడుకుందాం ప్రజలారా, వార్త ముచ్చట గది. ఆ అన్నయ్య సీతారామయ్య చెప్పింది ఏంది, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాము, అదే విధంగా స్ట్రక్చర్ సమావేశాలు ఈ నెల 28 కూర్చొని మాట్లాడతాము, తర్వాత సుటేబుల్ జాబులు వచ్చేటట్టు చేస్తాము, అంటే గ్రేడ్లు ఉన్న వాళ్ళకి సుటేబుల్ జాబులు ఇచ్చేటట్టు చేస్తాము. ఇంకేం చెప్పిండు, మారి పేర్లు ఉన్న వాళ్ళకు, పేర్లు మార్పులో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు, మెడికల్ ఫిట్ అన్ఫిట్ల పైన కూడా పోరాటం చేస్తామని సీతారామయ్య చెప్పిండు. అదే విధంగా వాళ్ళ యూనియన్ కట్ట మెంబర్షిప్ రికవరీ 500 కడేసిన కథ ఉన్నది కదా, వసూలు రాజ్యాలు. ఆ వసూలు రాజ్యాల కథనం ప్రకారం వాళ్ళను కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయి మిగతా ట్రేడ్ యూనియన్లు అని చెప్పేసి ఏఐటీయూసీ చెప్పింది. ఇక ఐఎన్టీయూసీ వాళ్ళు ఏం చెప్తారు, 33% లాభాల వాటా వచ్చేటట్టు చేసినాం, మరి డిపెండెంట్ ఉద్యోగ కార్మికుల పిల్లలకు 40 ఏళ్ల వయసు వచ్చేటట్టు చేసినాం. ఇక అదే విధంగా రాజకీయ జోక్యం పెరిగిందని వాళ్ళు చెప్తారు. మరి రాజకీయ జోక్యం ఎక్కడ పెరగలే, గతంలో టీబీజీకే హయాంలో పెరిగింది, ఇప్పుడు లేదు. ఏఐటీసీ ఉనికిని సాటుకోవడం కోసమే ఇట్లా ఎత్తాంది, ఇట్లాంటివి చేయడం మంచి పద్ధతి కాదని ఐఎన్టీయూసీ వాళ్ళు ఏఐటీసీ వాళ్ళ గురించి చెప్పారు, ఏఐటీసీ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళ గురించి చెప్పారు. ఇక నేను మాట్లాడేది ఏంటంటే, ప్రజలారా, కార్మికులారా, ఎవరైనా మంచిదే, కోల్ బెల్ట్ కార్మిక మిత్రులారా, మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీకు ఈ 2 వార్తల వల్ల మీకు తెలిసిన ముచ్చట ఏంటంటే, మీకు తెలుసో అర్థం కాలేవు అని నాకు అర్థమైంది అయితే చెప్తాను. ఇల్లు మనకు కార్మికులకు పనిచేసేటట్టు అయితే కనబడతలేదు, కార్మికుల కోసం పోరాటాలు ఎక్కడ కనబడతలేవు, ఏ ట్రేడ్ యూనియన్ పోరాటం కూడా కనబడతలేదు, కనుమరుగైపోతుందనే చెప్పుకోవాలి. ఏఐటీసీ గురించి ఐఎన్టీసీ గురించి చెప్పుకుంటూనే ఉంటాయి. ఇదే కదా జరిగేది. ఆయన తప్పు చేసిండని ఈయన చెప్తాడు, ఈయన తప్పు చేసిండని ఆయన చెప్తారు. దీర్ఘకాలిక సమస్యల పైన పోరాటం చేసే కార్మిక ట్రేడ్ యూనియన్లు లేవా? మరి ఉంటే ఇదేంది ముచ్చట. గని ప్రమాదాలు, ఉపరితల గని ప్రమాదాలలో జరుగుతున్న ప్రమాదాల వల్ల కార్మికులు చనిపోతున్నారు. మరి సింగరేణి సంస్థ పైన మీరు ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, మరి ఈ 2 ట్రేడ్ యూనియన్లు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం లేదా? మరి కార్మికుల ప్రాణాలు గాలికే వదిలేస్తారా? సింగరేణి సంస్థకు సంబంధించిన ఏరియా దవాఖానాలల్ల, ఏరియా హాస్పిటల్ల మరి వైద్యులు కరువయ్యారు. మరి దానికి సంబంధిత అన్ని రకాల స్పెషలిస్టులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అట్లాంటి దవాఖానాల స్పెషలిస్టులు లేరు, అన్ని విభాగానికి సంబంధించిన డాక్టర్లు లేరు. మరి దీని గురించి మాట్లాడారా? ఎవరైనా ట్రేడ్ యూనియన్ నాయకులకు ఏదైనా అనారోగ్యం చేస్తే వాళ్ళకు మాత్రం
అంత తొందరగా హైదరాబాద్కు పంపిస్తారు. మరి అదే విధంగా కార్మికులను కూడా పంపించాలి కదా. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నది? సింగరేణి సంస్థ నిర్లక్ష్యం వహిస్తున్నది. మరి ఆ సంస్థ నిర్లక్ష్యం, ఆ వైద్యుల నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఈ రెండు ట్రేడ్ యూనియన్లు మాట్లాడాయా? ఈయన గురించి ఆయన చెప్తాడు, ఆయన గురించి ఈయన చెప్తాడు తప్ప ఇక్కడ కార్మికుల కోసం పూర్తి స్థాయి పోరాటం చేద్దాం. మరి నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండేది ఉంటే కార్మికుల కోసం పోరాటం చేసే విషయాన్ని మాట్లాడాలి. కానీ మీరు ఏఐటీసీని తిట్టుడు, ఏఐటీసీ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళని తిట్టుడు అంటే మీరు అందరూ ఒక్కటేనా? మీరు కూడా ట్రేడ్ యూనియన్లు కూడా రాజకీయ పార్టీల లెక్కనేనా? ట్రేడ్ యూనియన్లు కూడా రాజకీయ పార్టీలు ఎట్లయితే ఉంటాయో గట్టనే తెచ్చుకొని రాత్రి అయినాక ఫోన్లు చేసి మాట్లాడుకుంటారా? స్నేహభావం ఉండాలి. అదే విధంగా కార్మికుల సమస్యల పైన కూడా పూర్తి స్థాయి పోరాటం చేయాలి. నేను అధికారంలో ఉన్నది ఎవరు? ఏఐటీసీనే ప్రశ్నిస్తున్నా. మరి కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు, మా 11A కార్మికుల బిడ్డలు, మా 11A కార్మిక గని బిడ్డలు అనేక మంది అనేక సార్లు మొరబెట్టుకున్నారు. మీ ఏఐటీసీ నాయకులే చెప్పిర్రు ఆ రోడ్డు లేదు, కార్మికులకు ప్రమాదాలు జరుగుతున్నాయి రహదారుల పైన, OC5 నుంచి వెళ్ళి రహదారి ఇవ్వాలని చెప్పేసి. ఏమైపోయింది మరి ఆ రహదారి ముచ్చట? ఇంకెప్పుడు మాట్లాడతారు వాళ్ళతోటి? ఏదో మట్టి రోడ్డు తాత్కాలికంగా వేసి దాంట్లోకి వెళ్ళి బొమ్మంటే వర్షాకాలం పోయే పరిస్థితి లేదు కదా. అంటే మళ్ళా వర్షాకాలం వచ్చినప్పుడే ఏఐటీసీ గుర్తొస్తుంది, ఐఎన్టీసీ గుర్తొస్తుంది, ఇక అన్ని ట్రేడ్ యూనియన్లకు గుర్తొస్తాయి కార్మికుల బాధలు. మరి అనేక మంది బిడ్డలు 11A కార్మిక బిడ్డలు ఆ రహదారి వెంబడి రహదారి మార్పిడి జరిగిన తర్వాత అనేక మంది బిడ్డలు ప్రమాదాలకు గురై చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదాలు జరిగి ప్రమాదవశాత్తు చెయ్యో కాలో విరిగిన సందర్భాలు. మరి వీటి గురించి మాట్లాడరా? OC3ల గతంలో ఒక 3-4 నెలల క్రితమో 5 నెలల క్రితమో ఉపరితల గని ప్రమాదం జరిగి OC2 OC3 అంతా పర్టికులర్గా గుర్తులేదు కానీ OCPల గని ప్రమాదం జరిగితే ఇద్దరు బిడ్డలు చనిపోయారు, కార్మిక బిడ్డలు. మరి వాళ్ళ గురించి అట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. ఒక OCలే జరిగినాయి, ఒక 11A మైండ్లో యాక్సిడెంట్ల ప్రమాదాలు జరుగుతున్నాయా? ఇటు మందమారి లేదా, అటు బెల్లంపల్లి లేదా, గోలేటి లేదా, అటు పోతే కొత్తగూడెం, ఇల్లందు, సత్తుపల్లి, భూపాల్పల్లి అన్ని రీజన్లలో ఎక్కడ ప్రమాదాలు జరగకుంటున్నాయా? ప్రమాదాలు జరిగితే మీరు కప్పిపుంచిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి సింగరేణి సంస్థ? మరి వాటి గురించి ఎందుకు ట్రేడ్ యూనియన్లు ప్రమాదాల పైన మాట్లాడతలేదు? అంటే కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేసి పేరు మార్పిడి. ఈ పేరు మార్పిడి కూడా గతంలో 2-3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ఆ పేరు మార్పిడి బాధితులు అందరూ లొల్లి ఎత్తారు. చౌరస్తాలకు ఎక్కడైతే వాళ్ళు ఉంటున్న ప్రధాన చౌరస్తాల ధర్నా దిగితే అప్పుడు కార్మిక ట్రేడ్ యూనియన్లు మాట్లాడుతున్నాయి. అంటే కార్మికుల ట్రేడ్ యూనియన్లు కూడా కార్మికుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టే పరిస్థితి కనబడతలేదు, సమస్యల పైన మాట్లాడే పరిస్థితి కనబడతలేదు. ఇక ఇప్పుడు మెల్లగా చల్లగా చెప్తారు. సీతారామయ్య సార్ బాగా చల్లగా చెప్పిండు. 28వ తారీఖు స్ట్రక్చర్ మీటింగ్ ఉన్నది, అందులో వీటి గురించి మాట్లాడతా అని ఈయన చెప్పిండు. ఇక ఇలా 28వ తారీఖు గురించి ఏం మాట్లాడలేదు. అంటే ఎవరి మీద తిడుతుర్రు? వీళ్ళని తిట్టిరు తప్ప కార్మికుల సమస్యలను తీర్చే పరిస్థితి అయితే నిజంగా నాకు కనబడతలేదు. ఎవరికైనా నేను మాట్లాడితే ఏఐటీసీ నాయకులకు ఐఎన్టీసీ నాయకులకు కోపం వస్తే అన్న మన ఛానల్ నెంబర్ ఉంటుంది మీకోసం, నేను 9966887787 అనేక ప్రశ్నలు ఉన్నాయన్న నా దగ్గర, మీకు ఎవరికైనా చెప్పాలి, ఆ సమాధానం నేను ఇవ్వగలుగుతా అంటే ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం. మీరు ఎవరైనా రండి. ఏఐటీసీ నాయకులు ఎవరైనా మంచిదే, అటు ఐఎన్టీసీ నాయకులు ఎవరైనా మంచిదే. మీరు మన ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూకు ప్లాన్ చేయరి, మాట్లాడదాం. నా దగ్గర అనేక ప్రశ్నలు, ఇంత బుక్ ఉన్నది నేనే రాసుకున్నా. మరి ఏది నా కార్మిక బిడ్డల పరిస్థితి, ఏది నా కార్మికుల సమస్యలను తీర్చే ట్రేడ్ యూనియన్ ఎక్కడ అని కనబడతలేదు. ఎర్ర జెండా పార్టీలు అన్ని ఏమైపోయినాయో నాకు అర్థమైతలేదు. కానీ ఇది ప్రజలారా, కార్మికులారా, ట్రేడ్ యూనియన్లు చెప్తున్న సమస్యలు పరిష్కరిస్తామంటే సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్న ముచ్చట్లు. నేను ఇలా హెడ్డింగ్ చెప్పేది ఏంటంటే ట్రేడ్ యూనియన్ల ముచ్చట్లు, ట్రేడ్ యూనియన్లు చెప్తున్న ముచ్చట్లు. ప్రజలారా, ఇవి ఇవాళ వార్తలు.